నుంచి కేసీఆర్ అడుగులు అడుగేసి నడిచినవాడు హరీష్ రావు. బీజేపీలో కలుపుకునే అంశము ఏంటి మన విఠల్ గారు, ఇది నిజమేనా? కొన్ని ఇప్పుడు మన ఈ విఠల్ గారు చెప్పింది ఇటువంటి అన్ని చూస్తే కొంత సింక్ అవుతున్నాయి, లాజిక్ గానే ఉంటాయి అవి. ఇప్పుడు మా దిలీప్ అన్న అండ్ విఠల్ చెప్పింది కూడా మెడికల్ వార్డ్, బైపోలార్ డిజార్డర్స్. కేసీఆర్ గారు 2000 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత బహుశా మోడీ గారిని పోయినంత ఇంకెవరిని పోడలే ఆయన. అవును, మొదటి దఫ గజ్వేల్ సభలో అసలు దేశానికి ప్రధానమంత్రి అవడం మన అందరి అదృష్టం, అవినీతి రహితంగా ఈ దేశాన్ని నడిపిస్తున్నటువంటి ఘనత మోడీ గారిదని మొదటి దఫ. రెండో దఫలో మళ్ళీ 18 తర్వాత గెలిచిన తర్వాత మోడీ గారిని కేసీఆర్ అవమానించిన ఈ ప్రపంచంలో ఎవరు అవమానించలేదు. స్వయంగా తెలంగాణకి 5-6 సార్లు వస్తే ప్రోటోకాల్ని పక్కకు పెట్టి కనీసం మర్యాద కూడా ఇవ్వలే. మినిమం ఒక ప్రధానమంత్రి హోదాలో ఇవ్వాల్సిన, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వాల్సిన హోదా కూడా ఇవ్వలే. ఎంత బాధాకరంగా ఉంటాడు. ఇప్పుడు వెంకటకృష్ణ అన్న మీ ఇంటికి వస్తా నేను, మీరు పలకరించకుండా తప్పించుకొని పోతే కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదనుకో, అవును, ఎంత బాధపడతాం. అది తెలంగాణలో మోడీ గారికి అనేక దఫాలుగా అవమానం జరిగింది. ఇంకా ఏకంగా తండ్రి కొడుకులు పోటీ పడ్డారు మోదీ గారు తిట్టడానికి. వరంగల్లో మోడీ ఏంది బోడీ ఏంది, అసలు మోడీ గాడేంది బోడీ గాడేంది అని కేటీఆర్ మాట్లాడిన సందర్భాలు ఉన్నాం. ఇంకొక ప్రెస్ కాన్ఫరెన్స్ లో మోడీ ఏంది ఈడేంది దా చూసుకుందాం రా అని కేసీఆర్ మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అయినంత తర్వాత తదనంతరం జరిగింది ఏంటంటే ఈ మధ్య కాలంలో ఒక విఠల్ చెప్పిన దానిలో కొంత సాక్ష్యం ఉంది, నిజం ఉంది. జరిగింది ఏంటంటే మొన్న వాళ్ళ పార్లమెంట్ ఎన్నికల ఓటమి తర్వాత, అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేశారు అలయన్స్ కి బీజేపీ తోటి. అన్న వెంకటకృష్ణ 16 సీట్లలో ఒకానొక సందర్భంలో 10 సీట్లు బీజేపీకి వదిలేసి 6 సీట్లు వాళ్ళు పోటీ చేస్తామన్నారు. అయినా మా బీజేపీ నాయకత్వం ఒప్పుకోలేదు దానికి. ససేమిరా అంటే ససేమిరా అన్నటువంటి అలయన్స్ ఒప్పుకోలేదు. మొన్నటికి మొన్న జరిగినటువంటి అలయన్స్. కేసీఆర్ గారి చరిత్ర చూస్తే 2014 లో తెలంగాణ రాష్ట్రం ఇస్తే చాలు టీఆర్ఎస్ ని మెరిట్ చేస్తా అని చెప్పాడు మీకు అన్కండిషనల్ గా. మీకు తెలుసా నా మాట? మేము ఢిల్లీలో ఉన్నాం, పార్లమెంట్ లో బిల్లు పాస్ అయిన తర్వాత కేసీఆర్ తో ఉన్నాం. ఆ రోజు ఆయన కేసీఆర్ గారు పెట్టిన కండిషన్ ఏంటంటే పిసిసి అధ్యక్షుని ఇస్తే నేను పార్టీని మెరిట్ చేస్తాను. అవును, తర్వాత ముఖ్యమంత్రి చేయాలని ఆయన డిమాండ్. సో వాళ్ళ పిసిసి అధ్యక్షునికి ముఖ్యమంత్రి డిమాండ్ ఒప్పుకోలేదు కాబట్టి ఇక్కడ ఆ రోజు బీజేపీ తోటి పొత్తు కూడా ప్రయత్నం చేశాడు తెలంగాణలో. బీజేపీ ఒప్పుకోలేదు, బీజేపీ టీడీపీ తోటి పొత్తు అయి 18 సీట్లు ఆ రోజు గెలిచిన సందర్భం మనం చూసినాం. ఓకే, ఇవాళ కూడా కేసీఆర్ గారికి ఏదైనా లాభం ఉంటే అది అజెన్సా మెర్జా, ఒకవేళ నిజంగా ఏ పార్టీ అయినా మెర్జ్ అయితే అన్కండిషనల్ మెర్జ్ ఎవరైనా ఒప్పుకుంటారు కదా. టీఆర్ఎస్ అవును, రాజకీయంగా లాభం అయితే ఒప్పుకుంటారు కదా, లాభం అయితే ఒప్పుకుంటాం. కానీ నా కొడుకును ముఖ్యమంత్రి చేస్తావా, లేకపోతే నన్ను ప్రధానమంత్రి చేస్తావా, లేదా రాష్ట్రపతిని చేస్తావా అని కండిషన్స్ పెట్టగలిగితే ఏ పార్టీ ఎందుకు తీసుకుంటుందన్న? అవసరం ఏముంటది? వాళ్ళు ఇవాళ 35 సీట్లు తెలంగాణలో. ఇప్పుడు కేసులు అవి ఉన్నాయి కాబట్టి కేసుల దృష్టిలో ఏమన్నా ట్రై చేస్తున్నారా అని కవిత ఎందుకు ఆ మాట అన్నది ఊరికే ఏం లేకుండా అన్నది కదా ఆమె. ప్రతిపాదనలో వాళ్ళ ఫ్యామిలీలో ఉండొచ్చు అన్న, అది కాదనట్లేదు. అది డెఫినెట్ గా ప్రతిపాదనలో ప్రపోజల్స్ వాళ్ళ ఫ్యామిలీలో ఉండొచ్చు. హరీష్ రావు గారి మీద కూడా ఆరోపణలు ఉన్నాయి, బీజేపీ తోటి దగ్గర ఉన్నాడని ఒకనొక సందర్భంలో. అది అనివార్యమైన పరిస్థితి మనకు ఉండొచ్చు, మేము కాదనట్లేదు. కానీ జాతీయ పార్టీ ఏదైనా కాంగ్రెస్ గానీ బీజేపీ ఏది ఆలోచిస్తుంది, నువ్వు అన్కండిషనల్ మెర్జ్ అయితే రాబోయి ఓకే, కానీ నువ్వు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేస్తావా, దేశానికి మనం చేస్తామని కండిషన్స్ పెడితే ఎందుకు వస్తుంది భారతీయ జనతా పార్టీ? విఠల్ గారు ఒక్క నిమిషము. శోభారాణి గారు, ఇక్కడ బీజేపీతో కలిపేసే కుట్ర